హాయ్ అండి, టెట్ అండ్ డిఎస్సికి ఉపయోగపడేటువంటి బిట్స్ మీకు కావాలనుకుంటే కనుక మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోనికి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 121. ఇగ్లూలను ఎక్కడ చూడవచ్చు? ఆన్సర్ ధ్రువ ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్. ఈత రాని వారు నీట మునిగినప్పుడు చనిపోతారు, ఎందుకంటే గాలి లేకపోవడం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్. జలములు లేదా ఊటలు అనేవి? ఆన్సర్ నేలపై పొరకు దిగువన ఉండే నీటి వనరులు. తర్వాత క్వశ్చన్. వీటిలో అతిపెద్ద జంతువు? ఆన్సర్ నీలి తిమింగలం. నెక్స్ట్ క్వశ్చన్. లండన్ సమీపంలో గ్రీనిచ్ గుండా పోయే రేఖాంశం 0 degrees. నెక్స్ట్ క్వశ్చన్. 82.5 degrees తూర్పు రేఖాంశం దేనికి అతి సమీపంగా పోతుంది? ఆన్సర్ కాకినాడ. దిల్వారా జైన్ దేవాలయం ఉన్న ప్రాంతం? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో రెండో అత్యంత వేగవంతమైన జంతువు? ఆన్సర్ కృష్ణ జింక. నెక్స్ట్ క్వశ్చన్. స్వాతంత్ర్యానంతరం పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించిన కమిటీ? ఆన్సర్ బల్వంతరాయ్ మెహతా. నెక్స్ట్ క్వశ్చన్. బలి దీని పేరు? ఆన్సర్ తొలి వేదకాలపు పన్ను. నెక్స్ట్ క్వశ్చన్. ఏకశిలా నిర్మాణానికి ఉదాహరణ? ఆన్సర్ మహాబలిపురం దేవాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్. త్రిరత్న సిద్ధాంతాలు దేనికి చెందుతాయి? ఆన్సర్ జైన మతం. నెక్స్ట్ క్వశ్చన్. చక్రం ఎప్పుడు కనుగొన్నారు? ఆన్సర్ నవీన శిలాయుగం. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ చిహ్నంపై ఉండే సత్యమేవ జయతే ఏ లిపిలో రాశారు? ఆన్సర్ దేవనాగరి. నెక్స్ట్ క్వశ్చన్. యుఎన్ఓ మానవ హక్కుల ప్రకటన ఆమోదించిన తేదీ? 10th December 1948. కేంద్ర సమాచార కమిషనర్ను నియమించేవారు? ఆన్సర్ భారత రాష్ట్రపతి. ఒక బాలుడు ఒక కుండను నేల నుంచి పైకి తీయాలి, అతని కదలికలో అతనికి ఉపయోగపడే కీలు? ఆన్సర్ జారెడు కీలు. దేని బాధితుడికి టార్టారిక్ ఆమ్లం ఉపయోగించి ప్రథమ చికిత్స చేస్తారు? ఆన్సర్ తేలు కాటు. నెక్స్ట్ క్వశ్చన్. దేశానికి సంబంధించి కుటుంబం పాత్ర? ఆన్సర్ జాతికి సమాజానికి బాధ్యత గల పౌరులుగా పిల్లలను సంసిద్ధులను చేయడం. నెక్స్ట్ క్వశ్చన్. 2008 ఒలింపిక్స్లో అభినవ్ బింద్రా ఎందులో బంగారు పథకం సాధించాడు? రైఫిల్ షూటింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇకేబానా అంటే? ఆన్సర్ పుష్పాల అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్. ఆహారాన్ని నిల్వ ఉంచే అంకురఛిద్రం వేటి కలయిక వల్ల ఏర్పడుతుంది? ఆన్సర్ ద్వితీయ కేంద్రకం మరియు పురుష కేంద్రకం. నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర తీర ప్రాంత రైతులు వీటిని పెంచాలని సలహా? ఆన్సర్ సరుగుడు, జీడిమామిడి అండ్ ఆర్కిడ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పరీక్ష నాళికలోని పాలకు కాపర్ సల్ఫేట్, సోడియం హైడ్రాక్సైడ్ల మిశ్రమ ద్రావణాన్ని చేర్చినప్పుడు పాలు ఊదా రంగులోకి మారుతాయి. ఈ చర్య పాలలో ఏవి ఉన్నాయని సూచిస్తుంది? ఆన్సర్ మాంసకృత్తులు. నెక్స్ట్ క్వశ్చన్. యథార్థమునకు ఉదాహరణ? ఆన్సర్ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థిలో ప్రవర్తన పరివర్తనలు విద్యార్థి విషయాల మధ్య సత్సంబంధాల వల్ల కలుగుతుంది, ఇది దేనివల్ల సాధ్యం? ఆన్సర్ అభ్యసనానుభవాలు. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థులు ఒకే జాతికి చెందిన రెండు మొక్కల్లో బాహ్య నిర్మాణంలోని తేడాలను పరిశీలించి కారణాన్ని ఏ జ్ఞానాంశంలో బాగా అవగాహన చేసుకుంటారు? ఆన్సర్ బాహ్య స్వరూప శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాతినిధ్య అభ్యసనానుభవానికి ఉదాహరణ? ఆన్సర్ త్రిపరిమాణాత్మక నమూనాలు. నెక్స్ట్ క్వశ్చన్. 5వ తరగతి విద్యార్థులు క్షేత్ర పర్యటనకు వెళ్ళి కొన్ని మొక్కల కొమ్మలు, జంతువులు, రాళ్ళు, మట్టి నమూనాలను తెచ్చారు. వారు వాటిని పాఠశాల ప్రయోగశాలలో ఉంచారు. ఈ నైపుణ్యం? ఆన్సర్ సేకరించడం మరియు భద్రపరచడం. లాస్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు 4వ తరగతి విద్యార్థులకు యూనిట్ పరీక్ష నిర్వహించాలని భావించాడు. దానికోసం సిద్ధపరచాల్సిన భారత్వ పట్టికలు? ఆన్సర్ లక్ష్యాలు, ప్రమాణాలు, విషయం, కాఠిన్యత స్థాయి.